హలో నమస్తే వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. హలో మేడం, నమస్తే అండి. మేడం, కన్నప్ప మూవీ నుండి కొన్ని డైలాగ్స్ తీసుకొని వాటిని కొంచెం వ్యంగ్యంగా అనువదిస్తూ సింగిల్ మూవీలో కొంచెం సరదాగానో లేదా అవమానకరంగానో ఒక వీడియోని మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. దాని గురించి శ్రీ విష్ణు గారు ఆల్రెడీ సారీ చెప్పారు. అసలు ఏం జరిగింది మేడం? కన్నప్ప అనే ఒక సినిమా మోహన్ బాబు ఫ్యామిలీ తీస్తున్నారు. విష్ణు హీరోగా కన్నప్పగా చేస్తున్నాడు. ఓకే. అయితే ఆ సినిమాలో శివయ్య శివయ్య అనే ఒక డైలాగ్ ఉంటుంది కాబోసు. అయితే ఇప్పుడు శ్రీ విష్ణు ఇంకొక సినిమా సింగిల్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. దాంట్లో ఇద్దరు పరిగెడుతూ ఉన్నప్పుడు, రెండు క్యారెక్టర్లు పరిగెడుతున్నప్పుడు శివయ్య శివయ్య అని అనటం ఉంది ఒకటి. ఇంకొకటి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా, అది గనక మొదటిసారి అయ్యుంటే గనక మంచు కురిసినట్లుంటుంది అనే ఒక డైలాగు శ్రీ విష్ణు అన్నాడు. దీనికి మంచు విష్ణు వాళ్ళు ఇంకేముంది, మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు వీళ్ళు, శివయ్య శివయ్య అని చెప్పి మమ్మల్ని ఆట పట్టించేటట్లుంది, మాకు అవమానంగా ఉంది, అలాగే మంచు కురుస్తుంది, మా ఇంటి పేరు మంచు కాబట్టి మంచు కురుస్తుంది అని ఆ రెండు డైలాగులు కావాలని పెట్టారు అని చెప్పి మమ్మల్ని ఎగతాళి చేసే దానికి మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు మొదలెట్టారు. మొదలెడితే శ్రీ విష్ణు ఏమనుకున్నాడంటే, నాకెందుకు వచ్చింది ఈ గోల, నేను ఇప్పుడిప్పుడే అప్కమింగ్ హీరోని, నన్ను పెట్టి ఒకళ్ళు ధైర్యం చేసి సినిమా తీస్తున్నారు, ఇప్పుడు నా మొండితనం వల్ల నా మూర్ఖత్వం వల్ల ఒకవేళ ఎందుకు వాళ్ళకు ఒకసారి వాళ్ళ మొహాన్ని ఒకసారి పడేస్తే పోలా అన్నట్లు సారీ చెప్పాడు. మామూలుగా అయితే గనక ఇదే ప్లేస్లో ఇంకొక హీరో ఉండుంటే గనక, కొంచెం పెద్ద హీరో ఉండున్నట్లయితే అసలు సారీ చెప్పేవాడా? ఎందుకు చెప్పాలి సారీ? అసలు భక్త కన్నప్ప లాంటి ఒక గొప్ప సినిమా వచ్చిన తర్వాత అదే పేరు పెట్టుకొని జోకర్ లాంటి విష్ణు అసలు కన్నప్ప సినిమా తీయడం ఏంటి అసలు? వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని రిలీజ్ చేస్తున్నారు కదా, అవన్నీ చూస్తుంటే డోకొచ్చేటట్లుంది. కాకపోతే ఏంటి, కాకిపిల్ల కాకి ముద్దు, వాళ్ళ సినిమా వాళ్ళకి గొప్ప కావచ్చు. ఇప్పుడు ఇన్నాళ్ళు వాళ్ళని ఎవ్వరు ట్రోల్ చేసినా, ఎవ్వరేమన్నా చాలా ఫీల్ అయిపోయి బాధపడ్డారు. ఇవాళ శ్రీ విష్ణుతోటి మీరు సారీ చెప్పించుకోవాలనుకోవటం ఎంత మూర్ఖత్వం అసలు. ఇంకా గట్టిగా మాట్లాడితే మీకు కొంచెం అతను అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు లెక్క. పోనీ మీరు నిజంగానే మా మంచు అని మమ్మల్ని అంటున్నారు అని అంటే, ఏమో మీ ఇంటి పేరుని ఎక్కువ సార్లు చెప్పినట్టు కదా. అలాగే శివయ్య శివయ్య అంటే మీ సినిమాకి పనికి వస్తుందేమో కదా. ఎందుకు మీరు ఇంత అసలు మూర్ఖంగా తయారవుతున్నారు రోజు రోజుకి? అసలు ఇన్ని సంవత్సరాలు ఆ సినిమా తీయాల్సిన అవసరం ఏంటి? అదేదో తీసి జనాల మొహాన పడేస్తే హిట్టో ఫట్టో ఏదో ఒకటి అయిపోద్ది. ఎన్ని రోజులు అసలు ఈ సస్పెన్స్ థ్రిల్లరు దేనికంటారు? సస్పెన్స్ ఏమో, స్టోరీని విడుదల చేసే ధైర్యం కూడా లేదేమో వాళ్ళకే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు సినిమా మీద నమ్మకం ఉంటే విడుదల చేస్తారు, ఎవరు కొనట్లేదంట. ఆ సినిమాలో 100 లొక్కలు ఉన్నాయి, అది వేరే విషయం. అంతేగాని శివయ్య అనే పేరు, శివయ్య అని ఒక సీరియల్ వచ్చేది మా చిన్నప్పుడు కాదు, ఈ తమిళ్ సీరియల్ ఒకటి మా పిల్లలు చిన్నప్పుడు చాలా ఇష్టంగా, రాధిక అనమాట దాంట్లో హీరో. ఏదో ఉంటాయి కదా, చూసేవాళ్ళం. అయితే ఇప్పుడు మంచు అంటే మీరు ఒక్కళ్ళే ఉన్నారా? మీ ఒక్క ఫ్యామిలీయేనా? అసలు అంటే ఇక్కడ ఇంకొకటి కూడా అనిపిస్తుంది నాకు చూడబోతే. బన్నీవాసు కూడా అన్నాడు, నాకు కూడా అదే అనిపించింది. ఏంటంటే అసలు వీళ్ళు ఒక ప్రచారం కోసం ప్రద్దాన్ని వాడుకుంటున్నారు, మా సినిమాను కూడా వాడుకుంటున్నారు. అసలు ఇప్పుడు మేం మాట్లాడాలి మా సినిమా గురించి, వాళ్ళ ప్రచారానికి మాట్లాడుకున్నట్లు ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, ఎందుకు వివాదాలు ఎందుకు అని చెప్పి ఊరుకున్నాను అని చెప్పి బన్నీవాసు అంటున్నాడు. ఏది ఏమైనా మీరు
టీవీ సీరియల్ మాదిరి సినిమా తీసి 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 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఈ సినిమా రాదేమోనని జనాలు ఆశలు వదులుకున్న తర్వాత మీరు సినిమా రిలీజ్ చేశారనుకోండి ఉపయోగం ఏమి ఉండదు. ఆ బజ్ అంతా పోద్ది. ఎప్పుడైనా బజ్ ఉన్నప్పుడు రిలీజ్ చేసుకుంటే సినిమా ఆడిద్ది. అన్నిటికన్నా ముఖ్యంగా గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడువుకున్నట్లు, శివయ్య అంటేను మీకే, మంచు అంటే మీకే, అసలు ఇంకా నయ్యం స్నో అన్నయ్య, స్నో అక్క, స్నో తాత అని చెప్పి అసలు మీ ఫ్యామిలీని ట్రోల్ చేసినంతగా ఎవరి ఫ్యామిలీని నిజంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అసలు మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం వల్ల మొన్న ఏమన్నాడు పుసిగ్గిన ప్రభాస్ కండలు ఏ కండలు, నా కండలే చాలా పెద్ద కండలు. అసలు ప్రభాస్ అన్నాడు కూడా, బ్రో నువ్వు నా ముందు నేను నీ ముందు చొక్కా ఇప్పాలంటే నాకు సిగ్గు అవుతుంది, అసలు ఏం పెంచావు బ్రో, ఎట్లా పెంచావు బ్రో అని. అసలు కిందంతా నవ్వడమే జనాలు. అసలు ప్రభాస్ బాడీకి, ప్రభాస్కి నీకు ఎక్కడ పోలిక? అసలు హీరోని చూస్తున్నట్టుందా, జోకర్ని చూస్తున్నట్టుందో కూడా అర్థం కాని నీ మాటలకి, పైగా మీరు సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యే విధానానికి మిమ్మల్ని చూస్తే నవ్వుతున్నారు జనాలు. లేకపోతే ఎవరికేం పని అండి మీ గురించి ఏదో ఒకటి అనాలని? ఏం పని ఉంటుంది? ఇంత చేసి మళ్ళీ ఇప్పుడు పాపం నాకు అదే అనిపిస్తుంది, ఈ చిన్న హీరోలు బలైపోతుంటారు. వాళ్ళు ఎంత బాధపడుతూ సారీ చెప్పుంటాడు. అతని చెయ్యని తప్పుకి అతను ఏ నేరం చేయకోకుండా, అతను తప్పు లేకుండా అతనితో సారీ చెప్పించుకున్నారు. ఏం సాధిస్తారు మీరు ఈ సారీలు చెప్పించుకుని? ఇంకా మీరు అసలు పిలిచి దండేసి దండం పెట్టండి. శివయ్య శివయ్య అని అన్నందుకు, ఇప్పుడు ఇంత గందరగోళం జరిగినందుకు, ఇది కూడా ఒక రకంగా ప్రచారమే కదా. ఇలా పాజిటివ్ గా వచ్చే ప్రచారాన్ని కాదనుకుని మీరు నెగిటివ్ ప్రచారంలోకి వెళ్ళి మీరు నష్టపోతున్నారంటే నష్టపోతున్నారు. అసలు మీకు నన్ను అడిగితే స్ట్రాటజీ తెలియదేమో అనిపిస్తుంది. అనవసరంగా పెంచుకున్నారు. ఎవరైనా ప్రేమ చల్లగా ఉంటది, మంచు కురిసినట్టు ఉంటది. మంచు కురిసే వేళలో అనే ఒక పాట కూడా ఉంది, చాలా మంచి పాట. అట్లా అలా ఉన్నదాన్ని కూడా, ఆ మంచు కూడా ఇప్పుడు ఆ పాట రాసిన ఆయన ఎవరో చాలా పెద్ద ఆయన రాసి ఉంటాడు. దాన్ని పాడింది బాలసుబ్రహ్మణ్యం గారు పాడి ఉంటారు. నాకు తెలిసే సినిమా పేరు గుర్తు రావట్లేదు, కానీ శోభనాను కార్తీక్ ఉంటారనమాట ఆ సినిమాలో. ఆ పాట ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఆ పాట కూడా మా ఇంటి పేరు పెట్టే రాశారు అని చెప్పి, ఈయన ఇంటి పేరుకి ఏమైనా పేటెంట్ రైట్స్ తీసుకుంటారో ఏంటో అర్థం కావట్లా. ఆశ్చర్యంగా ఉంది కదా ఇంటి పేరుని బట్టి. అసలు ఈ దేశంలో ఎన్ని ఇంటి పేర్లు ఉన్నాయి. ప్రతి ఇంటి పేరు అన్ని కులాల్లోనూ ఉంటది, రకరకాల కులాల్లో ఉంటది. మరి ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా, వేరే వాళ్ళు ఇంకెవరికి మంచు అనేది ఉండదా? నీ ఒక్కడికే మంచు అని ఉందా? అంటే నీకు నువ్వు అంత పాపులర్ అని ఫీల్ అవుతున్నావు. ఇది ఒక రకంగా నార్సిస్టిక్ మెంటాలిటీ అంటారు దీన్ని. ఈ నార్సిస్టిక్ మెంటాలిటీ తోటే నేను మాట్లాడిందే కరెక్టు, నేను చేసిందే కరెక్టు, నేనే గ్రేటు, నేనే సూపరు, అందరు నా కింద పడి ఉండవలసిన వాళ్ళే, ఆఖరికి నా తమ్ముడైనా సరే అని తమ్ముడితో కూడా తెచ్చుకుంటివి పేచి. ఇలా అనవసరంగా నవ్వులు పాలైపోయి, ఆ రోజు మా ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇట్లాగే నవ్వులు పాలయ్యి, ఇప్పుడు నిన్న మొన్న ఏదో ఈ కాశ్మీర్లో దాడి గురించి మా అసోసియేషన్ వాళ్ళు కొవ్వొత్తులు ప్రదర్శన చేశారు. ఈయన మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎక్కడున్నాడు? లేడు. ఇంత బిజీ పర్సన్ మా ప్రెసిడెంట్ ఎందుకు? అది బోలెడ్ లాబీ చేసి గెలిచాడు ప్రకాష్ రాజు మీద. మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా తెచ్చుకున్నారు మీకున్న బలంతో. మైట్ ఈజ్ రైట్. ఇది నన్ను అడిగితే అయ్యే డెమోక్రసీ లేదా? పదవీ కాలం 2 ఏళ్ళు, ఎందుకు ఎలా పెంచుకోగలిగారు మీరు? అంటే ఇంత దౌర్జన్యాలు, అన్ని చోట్ల దౌర్జన్యాలు చేసి, ఇంక శ్రీ విష్ణువుకి అర్థమైపోయింది వాళ్ళు బలవంతులు, వాళ్ళతోటి నేను ఎందుకు తగాదా పెట్టుకోవడం, ఏదో 4 కాలాల పాటు యాక్షన్ చేసుకుందామని వచ్చాను, నాకెందుకు వాళ్ళంటే పాతుకుపోయినోళ్ళు, ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి శ్రీ విష్ణు సర్దుకుని పాపం సారీ చెప్పాడు. నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఏది ఏమైనా నాలాంటి వాళ్ళు శ్రీ విష్ణు వైపే ఉంటారు. మంచి యాక్టర్ అతను, ఎవ్వరు గాడ్ ఫాదర్ లేకోకుండా వచ్చాడు. తన స్వశక్తితోటి తన సొంత కాళ్ళ మీద వచ్చి నిలబడ్డాడు. అట్లాంటి వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి.
సంస్థానాలు పెట్టుకుని కాందాన్లు పెట్టుకుని హీరోలు అవడం పెద్ద గొప్ప కాదు. అట్లా హీరోలు అయిన వాళ్ళు గొప్ప. అలాంటి వాడితోటి సారీ చెప్పించుకున్నారే, ఇది మరీ బాధాకరం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.